పోలింగ్ బూత్స్ కి అయితే వెళ్తున్నారు. అంటే ప్రతి బస్ కి సంబంధించి కూడా రాశారు ఆల్రెడీ. రూట్ నెంబర్ 26, రూట్ నెంబర్ 25, రూట్ నెంబర్ 30 అనుకుంటా. ఆ రూట్స్ లో వాళ్ళ పోలింగ్ బూత్ నంబర్స్ కూడా రాశారు. ఆ పోలింగ్ బూత్స్ కి ఈ బస్సెస్ వెళ్తాయి అన్నట్టుగా. అండ్ ప్రతి ఒక్క ఏదైతే ఈ రూట్ రాశారో దానికి ప్రతి ఒక్క దానికి కూడా ఒక ఎస్ఓని కూడా అయితే అలాట్ చేసినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా ఆ ఎస్ఓ ఆధ్వర్యంలో అయితే ఆ పోలింగ్ బూత్స్ కి చేరుకోబోతున్నారు. అలాగే పూర్తి స్థాయిలో ఏవైతే మనం ఇందాక చెప్పుకుంటూ వచ్చామో, ఇందాక ఎటువంటి రూల్స్ అవన్నీ కూడా పాటించాలి అంటే కూడా అవన్నిటి కూడా మినహాయింపు కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు. మేజర్ గా ఎలక్షన్ డ్యూటీలో ఉన్న ఆఫీసర్లు, అలాగే ఎలక్షన్ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్, అంటే మేజర్ గా హోమ్ గార్డ్ నుంచి ఎస్పీలు కానీ అందరూ కూడా దీంట్లో అయితే, అలాగే ఆర్మీకి సంబంధించిన అధికారులు కూడా దీంట్లో మినహాయింపుగా కూడా తెలుస్తుంది రాజు గారు. అలాగే మేజర్ గా ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే ఉన్న 7 డివిజన్లలో కూడా ఎక్కువగా పబ్లిక్ ఓటింగ్ అయ్యే వరకు కూడా ఎవరు గెలుస్తారు అనే విధంగా అయితే కొనసాగుతూ వచ్చింది. అలాగే ఈ రోజు చివరి రోజు రేపు ఖచ్చితంగా రేపు ఓటింగ్ అయిపోయిన తర్వాత రేపు సాయంత్రం 6 అయితే పోలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. తర్వాత 2 రోజులు 12వ తారీఖు 13వ తారీఖు ఖాళీ, 14వ తారీఖు సేమ్ ఇదే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలోనే కూడా కౌంటింగ్ అనేది జరగబోతుంది. అప్పుడు కూడా సేమ్ ఇదే రకమైన కోడ్ అమల్లో ఉండబోతుంది. అంటే మేజర్ గా ఎటువంటి సేమ్ 144 సెక్షన్ కానీ లేకపోతే పోలీసు భద్రత కూడా అంతా పూర్తిస్థాయిలో ఉండబోతుంది. మేజర్ గా ఈవీఎంస్ పోలింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం కి చేరుకోబోతున్నాయి. చేరుకున్న తర్వాత అయితే 14వ తారీఖు కౌంటింగ్ జరగబోతుంది. కౌంటింగ్ లో భాగంగా ఎవరు గెలుస్తారనే చాలా ఉత్కంఠభరితమైన విషయంగా అయితే కొనసాగుతూ వస్తుంది. ఎందుకంటే మేజర్ గా గత 20-25 రోజుల నుంచి కూడా, అంటే ఎలక్షన్స్ అని చెప్పి ఎలక్షన్ డేట్ వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళు ఏదైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళ నామినేషన్ ముందు నుంచి కూడా వాళ్ళ ప్రచార హోరు కొనసాగుతూ వచ్చింది. ఒకవైపు కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ కానీ, అటు బీఆర్ఎస్ నుంచి సునీత గారు, మాగంటి సునీత గారు కానీ, అంటే ఎవరికి వాళ్ళు ఇటు కాంగ్రెస్ వైపు నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే అటు బీఆర్ఎస్ తరపు నుంచి కేటీఆర్ గారు కానీ అందరూ కూడా రోడ్ షోల్లో పాల్గొనడం కానీ, లేకపోతే ప్రచార సభలు పెట్టడం కానీ అన్ని కూడా ఎటువంటి ఏర్పాట్లు అన్ని కూడా చేసి భారీ స్థాయిలో ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇన్ని రోజులు చేశారు. అయితే ఈ ప్రచారం అంతా కూడా ఎవరు గెలుస్తారు అనేది 14వ తారీఖే తేలబోతుంది. రేపు ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత 14వ తారీఖే దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో ఎవరు గెలుస్తారు, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేగా ఎవరు మిగులుతారు అనేది తెలియబోతుంది రాజు గారు. రైట్, థ్యాంక్ యూ సుచిత. ప్రెస్ బ్రీఫింగ్ సందర్భంగా అన్ని యంత్రాలని తనిఖీ చేశామని, పోలింగ్ రోజున ఈసీఎల్ ఇంజనీర్లు సెక్టార్ అధికారులతో పాటు ఉంటారని కర్ణన్ వివరించారు. ఏదైనా ఈవీఎం పనిచేయకపోతే సెక్టార్ అధికారులు తీసుకువెళ్లే స్టాండ్ బై యంత్రాల ద్వారా 30 నిమిషాల్లో సమస్యను పరిష్కరించాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఏంటి ఎలాంటి ఏర్పాట్లు చేశారు జీహెచ్ఎంసీ, మరి కేంద్ర బలగాలు కానీ, అలాగే ఈ యొక్క పోలింగ్ బూత్ల విషయంలో ఏంటి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? రాజు, నిన్నటితోటి కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రచారం ముగిసిన నేపథ్యంలో కూడా రేపు జరగబోయేటువంటి ఉప ఎన్నికకు పోలింగ్ సందర్భంగా అధికారులన్నీ ఏర్పాట్లు చేశారు. పకడ్బందీగా ఇప్పటికే కేంద్ర బలగాలను కూడా మోహరించారు. అదేవిధంగా రాష్ట్ర పోలీసులు కూడా 1070 మంది పోలీసులు కూడా ఇక్కడ ఏదైతే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నారో దీంతో పాటు సిఎస్ఎఫ్ బలగాలతో పాటు దీంతో ఏదైతే మొత్తం బలగాలు మోహరించిన పరిస్థితి. అయితే సిఆర్పీఎఫ్ బలగాలను కూడా ఇప్పటికే దింపిన నేపథ్యంలో కూడా అన్ని మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని 407 పోలింగ్ బూతులు ఉండగా మొత్తం 226 సమస్యాత్మక పోలింగ్ బూతులు ఉన్న నేపథ్యంలో కూడా అక్కడ ప్రత్యేకంగా బలగాలను మోహరించడంతో పాటు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించే విధంగా కూడా ప్రత్యేక స్క్వాడ్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ అన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు వాటిని అనుసంధానం చేస్తూ జీహెచ్ఎంసీలో ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఆ కంట్రోల్ రూమ్ కు ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి పర్యవేక్షిస్తారు. సో ఈ క్రమంలో కూడా ఏ సమస్యలు వచ్చినా కూడా కొద్ది నిమిషాల్లోనే సాల్వ్ చేసే విధంగా కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారని జిహెచ్ఎంసీ కమిషనర్ ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో కూడా ఒకవేళ ఈవీఎంలు ఏమైనా మొరాయించినట్టయితే కూడా వెంటనే వాటి టెక్నికల్ టీమ్ కూడా అందుబాటులో ఉండి అవి సాల్వ్ చేసే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వీవీ ప్యాడ్ల సెంటర్ లో కూడా ప్యాడ్లు పెట్టిన నేపథ్యం, దీంతో పాటు వెబ్ కాస్టింగ్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కూడా ఉందని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం పోలింగ్ ప్రశాంతంగా
జరగడంతో పాటు మొత్తం ఈసారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా అధికారులు అయితే కృషి చేస్తున్నారని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా మొత్తం అన్ని ఇప్పటికే ఏర్పాట్లు పరిశీలించడంతో పాటు ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా ఈ ఏదైతే ఈవీఎంలకు సంబంధించి అన్ని చెక్ చేయడం అన్ని పూర్తయ్యాయి. సో రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఈ పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కూడా అధికారులు అన్ని చర్యలు అయితే చేపట్టారని చెప్పొచ్చు రాజు. శ్రీనివాస్, అలాగే మరి ఏంటి పోలింగ్ బూత్లకు సంబంధించి పోలింగ్ ఏజెంట్ల యొక్క బాధ్యతలు కానీ వాళ్ళ యొక్క డ్యూటీస్ కానీ వాళ్ళు కూడా ఏమైనా వివరించారా? ఏజెంట్లకు సంబంధించి కూడా ఒక ప్రత్యేకంగా ఒక ఏదైతే వాళ్ళ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళకి సంబంధించి ఒక ట్రైనింగ్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో కూడా పోలింగ్ జరిగే సమయంలో కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఏదైతే అన్ని పార్టీలకు సంబంధించి ఇప్పుడు మొత్తం 58 మంది అభ్యర్థులున్న అంటే ఈ బరిలో ఉన్న నేపథ్యంలో కూడా వారికి అందరికి సంబంధించిన ఏజెంట్లకు ప్రత్యేకంగా కూడా శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా వివరించిన నేపథ్యంలో కూడా అన్ని వారికి సూచనలు కూడా చేశారు. సో ఈ క్రమంలో కూడా అంటే ఇన్ టైంలో కూడా అందరూ ఏజెంట్లు అక్కడికి చేరుకోవడంతో పాటు అదేవిధంగా అక్కడ పోలింగ్ జరుగుతున్న ఏ కేంద్రాలున్నా ఆ కేంద్రాల్లో మంచినీటి సౌకర్యం, అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది ఇటు ఏదైతే హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఒక కౌంటర్ ను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం, ఎవరైనా సరే అనారోగ్యానికి గురైన నేపథ్యంలో కూడా వెంటనే వారికి వైద్యం అందించే విధంగా కూడా చూస్తున్నారు. దీంతో పాటు వృద్ధులకు, అదేవిధంగా ఇటు వికలాంగులకు, ఇతర దివ్యాంగులకు కూడా ప్రత్యేకంగా అంటే వారికి ఏదైతే వాహనాలు కూడా ఏర్పాటు చేసి పోలింగ్ బూత్లకు వచ్చే విధంగా కూడా అధికారులు అయితే ఏర్పాటు చేశారని కూడా చెప్పొచ్చు రాజు. శ్రీనివాస్, అలాగే ఏంటంటే మొత్తం 58 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరి ఈవీఎంస్ ఒక్కొక్క పోలింగ్ బూత్ లో మరి 3-4 దాకా పెట్టాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఏంటి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పటికే అంటే బరిలో 58 మంది అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో కూడా ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో కూడా 3 నుండి 4 ఈవీఎంలు ఏర్పాటు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే ఆర్వి కన్నా ఎన్నికల అధికారి చెప్పిన నేపథ్యం ఉంది. సో ఖచ్చితంగా ఎవరు గుర్తులకు సంబంధించి ఆ గుర్తు దగ్గర వాళ్ళు ఓటు వేసే విధంగా కూడా అక్కడ ప్రత్యేకంగా ఒక ఏదైతే ఆ టీమ్ అంటే అదే దానికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన ఒక మెంబర్ ఉంటారు. సో వారికి ఎవరికైనా డౌట్ ఉన్నా సరే వారికి వివరించడంతో పాటు సూచనలు చేస్తారు. ఎందుకంటే ఎవరైతే బస్సు వాసులు ఎవరైతే చదువుకునే వారు ఉన్నారో వారికి ఎక్కడ ఓటు వేయాలి, ఎక్కడ ఇది ఏ బటన్ నొక్కాలనే అంశాలపై కూడా అవగాహన ఉండదు కాబట్టి దానికి సంబంధించి వారికి వివరించేందుకు కూడా అక్కడ ఒక దీనికి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన సిబ్బందిని అక్కడ ప్రత్యేకంగా ఉంచారు. ఈ నేపథ్యంలో కూడా అలా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా ప్రత్యేకంగా చర్యలు అయితే చేపట్టారు. సో ఈ అన్నిటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అయితే ఇప్పటికే ప్రత్యేకంగా ఒక క్లాస్ అందరికీ టీంల వైజ్ గా క్లాసులు నిర్వహించి వాళ్ళకు తగిన సూచనలు సలహాలు కూడా ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా ఎప్పటికప్పుడు స్పెషల్ టీమ్ స్క్వాడ్ కూడా తిరుగుతుందని కూడా చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మీ పోలింగ్ స్టేషన్ మీకు అలాట్ చేయడం జరిగింది. అక్కడ మీకు ఇచ్చిన ఈవీఎం చెక్ చేసుకోండి. మీ దగ్గర 4 బియూస్ ఉండాలి. 4 బియూస్, ఒక సియు, ఒక వీవీప్యాట్ ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ చెక్ వన్స్ అగైన్. యూ హావ్ టు టేక్ 4 బియూస్. డోంట్ డూ ఎనీ మార్క్ పోల్ టునైట్. ఇట్ విల్ ఆల్సో గెట్ క్యాప్చర్డ్. టుమారో ఎర్లీ మార్నింగ్ టు స్టార్ట్ డూయింగ్ మార్క్ పోల్. మార్క్ పోల్ ప్రొసీజర్ మీకు చెప్పడం జరిగింది. దాని ప్రకారం చేయండి. నెక్స్ట్ మీ దగ్గర ఎలక్ట్రల్ రోల్ ఇచ్చారు. ఎలక్ట్రల్ రోల్ కాపీ ఉన్నాయా అందరి దగ్గర? మార్కుడు కాపీ ఉన్నాయా? ఆ మార్కుడు కాపీలో ఏజీ లిస్ట్ ఉంటాయి. ఆ ఏజీ లిస్ట్ ఉన్న వాళ్ళని డబుల్ చెక్ చేయాలి. ఎవరైనా దొంగ ఓటు వేయాలనుకున్నారు, ఇట్ ఈస్ కంప్లీట్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద పిఓ అండ్ ద టీమ్. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఐడి కార్డ్ ఈస్ వెరిఫైడ్ ప్రాపర్లీ. వారి రోల్లో వారి పేరు ఉండాలి, ఎలక్ట్రల్ రోల్లో వారి పేరు ఉండాలి. వారి ఐడి కార్డ్ చెక్ చేసుకున్న తర్వాత
డబుల్ చెక్ చేసిన తర్వాత అలో చేయాలి ఓటింగ్. ఈవీఎంస్ అండర్ కంప్లీట్ కస్టడీ ఆఫ్ పోలింగ్ టీమ్. మాక్ పోల్ తర్వాత ఓటు మొదలైందినా ఈవీఎం ఒక్క ఓటు అయినా కూడా మీ దగ్గరే ఉండాలి. ప్లీజ్ కీప్ ద ఈవీఎం అండర్ యువర్ కస్టడీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ, యూ హ్యావ్ బీన్ మానిటర్డ్ inside and outside. There is a continuous web camera, CCTV camera inside and outside. They are having drone video also continuously are taking. So what is happening outside your polling station, what is happening inside your polling station, everything we will know. So please be careful. You are being watched continuously. Form 17C, after closing of the poll, మీరే పర్సనల్ గా ప్రిపేర్ చేసిన తర్వాత పోలింగ్ ఏజెంట్ కి కాపీ ఇవ్వాలి, పోలింగ్ ఏజెంట్ సైన్ తీసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్లీజ్ ఎన్ష్యూర్ ఆల్ దీస్ థింగ్స్. ద ఎలక్షన్ ప్రాసెస్ విల్ గో స్మూత్లీ. ఏదైనా ప్రాబ్లం అయింది, ఎవరైనా ప్రాబ్లం క్రియేట్ చేశారన్నా, PO is the authority inside the polling station.